నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అధికారుల పనితీరుపై ఎంపీ సోయం బాపురావు ఫైర్. దిశ కమిటీ సమావేశంలో ఆయా శాఖలపై సుదీర్ఘ చర్చ. పాఠశాలను సందర్శించి కలెక్టర్ సిక్తా పట్నాయక్. మనబడి మనబస్తీ కింద చేపట్టే పనులు పరిశీలన. బతుకమ్మ వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి సందడి. మహిళలతో కలిసి ఆడిపాడిన ఎన్ఆర్ఐ కేఎస్ఆర్. పట్టణానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ లో ఘనంగా ఇంటర్నేషనల్ గర్ల్స్ డే. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అతిథుల పిలుపు. ఈ డీటెయిల్స్ చూస్తే అధికారుల పనితీరు మార్చుకోవాలని, తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది. ముందుగా విద్యాశాఖపై చర్చించారు. శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై సభ్యులు లేవనెత్తారు. ఇక స్వయంగా ఎంపీ కలెక్ట్ చేసుకుని ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి డీఈఓ ప్రణీత సమాధానం ఇవ్వగా వారు సంతృప్తి చెందలేదు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య శాఖపై అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పేల పీహెచ్సీలో వైద్యులు లేడని, సరైన వైద్య సేవలు అందడం లేదని సభ్యులు ఆరోపించారు. అలాగే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సైతం అలంకారప్రాయంగా మారిందన్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తే ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే వైద్యులను నియమించి ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేయడం ఆపాలన్నారు. తర్వాత ఐసీడీఎస్ పీడీ పనితీరుపై ఎంపీ మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఇలా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఈ సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ రిస్వాన్ బాషా షేక్, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ స్కీమ్స్ ఇస్తుంది, దేని అనే దానికోసం రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలకు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజలకు తెలియకపోవడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు పూర్తిగా దిశ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారితో పాటు అధికారులందరితో సమావేశం దిశ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన రంగులను వేసి అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అమీద్పురా, ఖుర్షీద్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ రిస్వాన్ బాషా షేక్ తో కలిసి పరిశీలించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాలలో పనుల పురోగతిని పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా మరమ్మతులు చేపట్టిన పాఠశాలల్లో రంగులు వేయడానికి నమూనా రంగులను వారు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రణీత, సెక్టోరియల్ అధికారి నారాయణ తదితరులు ఉన్నారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో పర్యటించిన ఆయన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. స్వయంగా బతుకమ్మను ఎత్తుకుని మహిళలతో కలిసి బతుకమ్మ పాటలపై ఆడిపాడారు. వారిని ఉత్సాహపరిచారు. అనంతరం దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. शंभू शंभू जो तुम ना कहो इन आंखों से कहो बात हो जाने दो।
रक्षणा अवतार घेतला स्वयंद्राचे कुणी करुण घेतली धा माझ्या आरतीला तुका काळी चंडी उग्र पधारी प्रसंग पावण्या पाव माझ्या आरतीला तुका अपराधाच्या राशी तुका तूच तुकाई तुळजापूरची तूच रमाई कोल्हापूर టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్లతో కలిసి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై సమీక్షించారు. పరీక్షలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన శిక్షణ నిర్వహించాలని సూచించారు. కేంద్రాలకు ఓఎంఆర్ షీట్లను పంపించే రూట్ మ్యాప్లను సిద్ధం చేయాలన్నారు. ఇక హెల్ప్ డెస్క్ ను కలెక్టరేట్లో ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు వీలుగా ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో ప్రజాసేవా భవన్ ప్రారంభించారు. అక్కడకు ఆయన్ను కలిసేందుకు పలువురు అభిమానులు, యువకులు తరలిస్తున్నారు. ఇక వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటిస్తున్నారు. సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. పలు అంశాలపై చర్చిస్తూ వారితో మమేకమవుతున్నారు. लोग हमें चाहिए भैया हाँ कितने दिया काम करता जी करते रहे అయినా కూడా చాలా గ్రేట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా కష్టపడి పనిచేయాలి. सर आज ओपन हुआ ना 2-3 दिन के बाद आए तो आपको थोड़ा खाना भी खिला देते हम. अगले बार आप आए तो जरूर आपको खाना खिलाते. हर ठीक है విదేశం తీసుకొచ్చడానికి బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకోవాలని డీఎల్ఎస్సీ సెక్రటరీ క్షమా దేశపాండే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్నేషనల్ గర్ల్స్ డేను పురస్కరించుకుని డీఎల్ఎస్సీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మంచిగా చదువుకుని తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండాల నగేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అలంకరించిన పెద్దలు మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరియు కళాశాల ప్రపంచవ్యాప్తంగా చదువుతున్నామా. ఇప్పుడు ఈ రోజు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సార్ అన్నట్టు మనకి ఈ గర్ల్ చైల్డ్ డే అనేది స్పెషల్గా అవసరమా? ఎవ్రీ డే ఈజ్ ఏ గర్ల్ చైల్డ్, ఎవ్రీ డే ఈజ్ ఏ ఉమెన్స్ డే కదా. అమ్మాయి లేనిదే, అమ్మ లేనిదే ఇల్లు నడవదు. మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఇంట్లో కానీ బయట కానీ ఎంతో కష్టపడి ఇంటిని నడిపిస్తారు, తెలుసు కదా. మీ పేరెంట్స్ కూడా, మీ అమ్మ వాళ్ళు కూడా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు కదా, చూస్తున్నారు కదా. సో స్పెసిఫిక్గా ఇదే ఎందుకంటే మనకి బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్న స్టేటస్ జర్నలిజం నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో గల కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పలువురు యువకులు, అభిమానులు బీజేపీలో చేరారు. పట్నంలోని వట్టేర కాలనీ, ఖుర్షీద్ నగర్ కు చెందిన దాదాపు 30 మంది పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేనికైనా 100 మంది కార్యకర్తలు తయారు చేయాలి నరేంద్ర మోడీ కోసం. 100 మంది కార్యకర్తలు టార్గెట్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ మనది. 16 కోట్ల నరేంద్ర మోడీ నాయకత్వాన్ని 100 మంది కార్యకర్తలు తయారు చేయాలి. నువ్వైతే 100 200 టార్గెట్ చేయాలి. చిన్నోడు ఫుల్ యాక్టివ్. దేనికైనా నేనున్నా. పని సరేనా? ఇంకోసారి చూడండి. అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి యువత ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం. ఈ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ దమనకాండ, దౌర్జన్యం, మోసపూరితమైనటువంటి హామీలు, తప్పుడు అబద్ధాలు ఎన్నికల సమయంలో చెప్పి ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకొని మా పేద బిడ్డలకి ఇండ్లు కట్టియకుండా, మా పేద బిడ్డ రైతుల రుణమాఫీ చేయకుండా, 2018 తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వకుండా, 2018 తర్వాత యారవడ్డోళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకుండా, దళిత బిడ్డలకు 3 ఎకరాల అని మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి, అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకొని మళ్ళీ గ్రామాల్లో కనబడకుండా
తిరుగుతున్నటువంటి టీఆర్ఎస్ గజ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మా యువత ఉక్కు పిడికిలు ఎత్తిండ్రు. ఆ పిడికిలి దెబ్బకు అగ్గి రాజుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గోరి కట్టడానికి 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టడానికి మా యువత రెడీ అవుతున్నారు. మా పింఛన్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు వస్తున్నాయి. నీ ఇంట్లోకి ఇస్తున్నావు పింఛన్. మా ప్రజలు కట్టిన కష్టాలతో కట్టినటువంటి చెమటోడిచిన రక్తంతో కట్టిన ట్యాక్సుల డబ్బులతోని మా ప్రజల ప్రాణాలు పీడించుకొని తాడబడ్డల తాలిబొట్లు తెంపడానికి కారణమైనటువంటి బెల్ట్ షాపులలో అక్రమంగా మద్యం అమ్మి వేల కోట్లని నీ జేబులు వేసుకోగా మిగిలిన పైసల్ని ప్రజలకు ఇస్తున్నాం. ఈ సందర్భంగా చేరిన యువకులందరికీ కూడా నేను పేరును అభినందిస్తున్నా. మేము గెలిచేంత వరకు పోరాడుకుంటూనే ఉంటాం. మా సీనన్న పేదవాళ్ళకి బాగా సాయం చేస్తాడు. మా సీనన్న గెలుపు కోసం మేము ఎక్కడైనా ఎంత దూరం అన్నా మా పార్టీ కోసం మేము ఎంత కష్టమైనా పోరాడి. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 18 రణతీవి నగర్ లో మున్సిపల్ చైర్మన్ జోగ్ ప్రేమేందర్ పర్యటించారు. మనబడి మనబస్తీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మౌలిక వస్తువుల కల్పనకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. మౌలిక వస్తువుల ఏర్పాటుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, టీఈ తిరుపతి, ఎస్ఐ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మన బస్తీ మనబడేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఇక్కడికి వచ్చేవారు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు కాబట్టి వారికి మంచి నాణ్యమైనటువంటి విద్య అక్కడ పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు కానీ అదేవిధంగా టాయిలెట్స్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ గంగాధర్తో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. స్థానిక అంశాలపై ఆయనతో కాసేపు ముచ్చటించారు. తేనేటి విందును స్వీకరించారు. ఈ మన క్యాంపస్ సెలక్షన్ ఉంటుంది కదా, ఉన్నమేషన్ కదా, క్యాంపస్ సెలక్షన్ అక్కడనే కంపెనీలో వస్తుంది. బాగా సెట్ అయిపోయాను, ఇక్కడనే ఉంది కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ వన్ వచ్చింది. ఏసీకి ఇప్పుడు పెట్టినాను, అక్కడనేమో పిల్లలు వేసిన వాళ్ళు. ఇప్పుడు పాత స్కోర్ పని చేస్తుంది చేయాలి. మీకు కొంచెం ఐడియా ఉన్నది, పోలింగ్ బూత్లు కానీ స్టేషన్లు కానీ అన్ని నీట్గా ఐడియా ఉన్నాయి. కానీ సమానం వచ్చింది. ఊరువాడ బతుకమ్మ సంబరాలు అంబరానంటుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి తిరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడిపాడారు. డీజే పాటలపై స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.
పాలావులు వియాలో కశ్యపాంగి రసులు వియాలో అశ్రీ వశిష్ఠులు వియాలో ఆ కన్యను చూసి వియాలో బతుకగని. జిల్లాలో గొర్రెల లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్రెల రాజు యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వం గొర్రెల లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తూ జీవో విడుదల చేయడం హర్షణీయమన్నారు. అలాగే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని లబ్ధిదారులకు కూడా వెంటనే నగదు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులను పథకంలో చేర్చాలని అర్హులుగా గుర్తించి 2వ విడత పంపిణీ చేయాలని అన్నారు. వారం రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో నగదు బదిలీ జీవో విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సంఘ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు రఘువీర్ యాదవ్, నారాయణ యాదవ్, ఆసన యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారు జీవో రిలీజ్ చేయడం, డబ్బులు కూడా రిలీజ్ చేసి లబ్ధిదారుల అకౌంట్లో వేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలందరికీ ఈ నగదు బదిలీ పథకం వర్తించే విధంగా జీవో తీసుకురావాలి. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలోని గొల్ల కుర్మలు చాలా వెనుకబడి ఆర్థికంగా పేద కుటుంబాలు ఇవ్వడంలో ఆ ట్రాన్సిట్ పీరియడ్లో వాటికి గొర్రెల ట్రాన్స్పోర్టు చాలా దూరం నుంచి అచ్చుడు చేత ఎక్కువ శాతం గొర్రెలు సిక్కై ఇతరత్ర బీమారులకు ఇదైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక నగదు బదిలీ చేయాలని, నగదు అమౌంట్ ప్రతి గొర్రెల యూనిట్ వ్యక్తులకు వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లయితే ఆ డబ్బులతోనే ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఉండే గొర్రెల్ని బెనిఫిషరీ పర్చేజ్ చేసుకొని తన మందని అభివృద్ధి చేసుకుంటారని. ప్రభుత్వం రైల్వే పాస్లు జారీ చేసి జర్నలిస్టులకు రాయితీ కల్పించాలని కోరుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావుకు వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన దిశ కమిటీకి హాజరైన ఆయన్ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టులను ఆపకుండా చర్యలు తీసుకోవాలని కోరగా ఆయన వెంటనే స్పందిస్తూ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఫోన్లో మాట్లాడి టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టుల వాహనాలను అనుమతించాలని ఆదేశించారు. వినతి పత్రం అందజేసిన వారిలో జర్నలిస్టులు సురేష్, మొహిజ్, దేవిదాస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మన ప్రెస్ వాళ్ళకు టోల్ ప్లాజాలు బాగా ఇబ్బంది పెడుతున్నారట. అక్రిడేషన్ కార్డు మావల మండల పరిధిలోని సబ్స్టేషన్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వినతి పత్రాల రూపంలో అందజేశారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అశోక్, కిషన్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్తింగ్ వస్తుంది. మళ్ళీ ఎవరి దగ్గర నువ్వు వాటర్ తీసుకొని మళ్ళీ అక్కడ ఆర్తింగ్ దగ్గర మేము వేస్తాం. మీరు ఇవ్వండి కదా. 22 ప్రాబ్లం సార్. బేల మండలంలో గత జులై మాసంలో డోప్తాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో దీర్ఘకాలిక రుణాల వసూలులో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న 22 గ్రామాలకు చెందిన దాదాపు 250 మందికి నోటీసులు జారీ చేశారు. 38 మంది బాధిత సభ్యులు ప్రతిస్పందించి వారి వాగ్మూలం ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ఈ నెల 13న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంఘం కార్యాలయాన్ని సంప్రదించి జిల్లా సహకార సంఘం విచారణ అధికారి ఎదుట తమ వాగ్మూలాన్ని వినిపించాలన్నారు. మరోవైపు సదరు విచారణ అధికారి బాధిత రైతుల ఇంటికి వెళ్లకుండా పైపైన విచారణ చేయడం పట్ల అసంతృప్తి వెళ్లగక్కారు. నాకు హిసాబ్ ఇయ్యలే, మరి ఎంత వడ్డీతోని ఎంత అయింది ఏమైంది అది నాకు చూపలేదు. ఇంకా
మా ఇంటికాడ వచ్చి వాళ్ళు అడగలే నాకు ఇంతవరకు. హిసాబ్ ఇవ్వమంటే ఏమవుతుంది నోటికి తీసుకుపో అంటున్నారు. మరి నాకు ఇంత వడ్డీతో సహా మొత్తం పైసలు నాకు ఇంకా 3 లక్షలు వాపస్ వస్తాయి అని నా హిసాబ్తో అంటున్నా. నేను లోన్ తీసుకున్నా సార్ సహకారి బ్యాంకులో 1,50,000 రూపాయలు. అయితే 1,50,000కు 18 సంవత్సరాల 3 లక్షలు వచ్చింది సార్. నాకు మోసమైంది సార్ ఆడ బ్యాంకులో. నేను సంజీవ్ వల్ల పార్కు ఇచ్చిన పైసలు కానీ అతడు కట్టండి, మరో 1,50,000 ఇచ్చినా కూడా 3 లక్షలు మళ్ళీ నాకు వస్తే 3 లక్షలు కూడా కట్టినా సార్. వాళ్ళు మాకు వచ్చి గవర్నమెంట్ కూడా ఏదైనా బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఏం చెప్తున్నారు సార్. కట్టిన రిసీప్ట్ నేను సొంతం కట్టుకున్నా సార్ పైసలు. ఇది నేను ఒక సహకార బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నా. ఇప్పుడు 8 సంవత్సరాల వరకు అవుతున్నది. ఏటా 1 లక్ష రూపాయలు కట్టుకుంటా పైన సిఓ సంజు నేను కట్టేస్తా కదా, ధరలో పెట్టి చేస్తా కదా, ఇట్లా అట్లా అని నాకు ఇన్ని రోజులు ఆపింది. లేకపోతే కానీ లక్షల బండి నాకు ఆపుతుండేనా. ఇంత ఒకసారి 1 సంవత్సరం నాకు డబ్బులు దొరకలేతే నా బండిని కొండపోయి 15 రోజుల దాకా వరకు ఉంచిండు. ఇప్పుడు నా పిల్లలు ఏమనుకుంటున్నాను, ఇప్పుడు అప్పుల పాలెట్టు గతి వచ్చింది నాది. నాకని నాకు కాదు, ఇక్కడ డీలర్ పోతు కానీ అటు రాజురాం పటవరి కానీ మొన్న నాకు ఎట్లా తెలిసిపోయిందంటే నా బాయి పొంట ఒక 49,000 వచ్చినాయి, నా కొడుకు పొంట 39,000 వచ్చినాయి. అవి కట్టేసి 50,000 కట్టేట్టు నేను ఉంటుంది. అవి 50,000 కట్టేసి నాకు వస్తే ఇల్లు లేకుండా లేదంటే నాకు అప్పుడు మొత్తం తెలిసిపడ్డ. బేల మండల కేంద్రంలో శ్రీరామ ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కేంద్రం నలుమూల నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి యువకులు తరలివచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ధర్మం కోసం పోరాటం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుకుండాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోన్స్లే దశరథ్ పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడుగా బేదూర్కార్ ప్రఫుల్, ఉపాధ్యక్షుడుగా వంశీకృష్ణ, జనరల్ సెక్రటరీగా చౌహాన్, స్వప్నిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే టౌన్ అధ్యక్షుడుగా ఉప్పాల నారాయణ, ఉపాధ్యక్షుడిగా ముక్తేశ్వర్, జనరల్ సెక్రటరీగా ప్రీతం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ శర్మ, సహాయ కార్యదర్శి దత్తాత్రేయ, సభ్యులు రాము బర్కాడే, రవి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బేలా మండలంలోని రామాలయం యందు విశ్వ హిందూ పరిషత్ సమావేశము నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో బేలా మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ప్రఫుల్ బేదోడ్కర్ గారు, ఉపాధ్యక్షులుగా వంశీకృష్ణ గారు, జనరల్ సెక్రటరీగా స్వప్నిల్ చవాన్ గారు, బజరంగ్ దళ్ శ్రీకాంత్ గారు, సునీల్ రాఠోడ్ గారు మరియు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇంకో కమిటీ బేలా పట్టణ కమిటీ, టౌన్ కమిటీ అధ్యక్షులుగా శ్రీ నారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్గా ముక్తేశ్వర్ గారు, జనరల్ సెక్రటరీగా ప్రీతం ముజుందార్ గారు, బజరంగ్ దళ్ అనంత్ గారు మరియు గోరక్ష ప్రముఖగా అజయ్ పోత్లే గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.